తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యానంద సత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని తిలతర్పణాలు నిర్వహించారు. అర్చక స్వాములు ఆంజనేయ శర్మ నేతృత్వంలో బ్రాహ్మణులు తిలతర్పణ కార్యక్రమాల్లో పాల్గొని వేదసూత్రంగా కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి కరివెన బ్రాహ్మణ సత్రం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే ఇక్కడ స్థానికంగా ఉండే బ్రాహ్మణులు, తిరుమలకు వచ్చే బ్రాహ్మణులు ఈ సత్రాన్ని ఆదరించడం ప్రారంభమైంది. ఇక్కడ అనేక వైదిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి అలిపిరి కపిలతీర్థం సమీపంలో ఉన్న ఒకప్పటి హాస్పిటల్ని అద్దెకు తీసుకొని కరివెన బ్రాహ్మణ సత్రం నిర్వహించడం ప్రారంభించారు. అనుకున్నట్లుగానే బ్రాహ్మణుల ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా వేద పండితులు ఆంజనేయ శర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు కూడా అద్భుతంగా నిర్వహిస్తూ అందరికీ కూడా చాలా అవకాశాలు కల్పిస్తున్నటువంటి సంస్థగా తిరుపతి శాఖ తయారైంది. చాలా శ్రద్ధగా చేశారని మాత్రమే అని మార్పు కాయం అంటే చేతితో చేసేటువంటి ఈ క్రియ. కాబట్టి పడవరగా అందరూ కూడా వాళ్ళ తండ్రికి, తాతకి, ముత్తాతకి సపత్నీకంగా అంటే ఆడవాళ్ళకి విడిగా ఇంట్లో రాదు. కారణం అంటే దర్శనలో కానీ వ్యక్తి శ్రాద్ధాలు కానీ విడిగా రాదు. మళ్ళీ మహాలయంలో మాత్రమే వస్తుంది విడిగా నది వరకు. ఎక్కడ కూడా విడిగా చెప్పకూడదని నిషేధం. కాబట్టి సపత్నీయంగా తప్పయ్యామని చెప్పాలి, పేరు చెప్పాలి. మళ్ళీ నిత్యరూపణం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. అసలు నువ్వులు కుడి చేతిలోకి తీసుకోండి, కుడి చేతిలో ఎడమ చేతిలో కుడి చేతిలో తీసుకోండి, ఇలా ఎడమ చేతిలో కుడి చేతిలో తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణ తీసుకొని తర్పణం చేసుకుంటాం. అస్మత్ పితరం గోత్రం అందరూ ఒకసారి చెప్పండి. మీకు పేరు రాసుకున్నారు కదా మీరు, తెలిసిన వాళ్ళు అట్లా చెప్పండి. పితరం గోత్రం సర్మాణం వసురూపం సపత్రీకం. తల్లి ఉన్నవాడు సపత్రీకం చెప్పదు, తల్లి లేదు సపత్రీకం. తిరుపతి కరివెన బ్రాహ్మణ సత్రం శాఖలో అన్నదాన కార్యక్రమాలు కూడా అద్భుతంగా సాగుతున్నాయి. రుచికరమైన శుచికరమైన భోజనశాల ఇక్కడ మనం చూడవచ్చు. మంచి భోజనాలు, పసందైన భోజనాలు, బ్రాహ్మణుల ఆలోచనకు అనుగుణంగా అంటే టేబుల్ మీల్స్తో పాటు కింద కూర్చొని భోజనం చేసే వారికి కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ రుచిగా శుచిగా భోజనం యొక్క పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. తిరుపతి శాఖ ప్రారంభించిన అనతి కాలంలోనే ఆదరణ రావడం, ఇక్కడ మంచి బ్రాహ్మణ భోజనం మడితో ఆచారంతో జరిగే భోజనం జరుగుతుంది. తిరుపతిలోని నివాసం ఉండే వర్కింగ్ కమిటీ మెంబర్ ప్రభాకర్ గారు తరచుగా సత్రాన్ని విజిట్ చేస్తూ అక్కడ ఉన్న ఇబ్బందులను సరిచేస్తూ సత్ర నిర్వహణను స్మూత్గా ఉండేందుకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నారు. వీరితో పాటు రమేష్ తదితరులు కమిటీ మెంబర్లు కూడా ఇక్కడ మేనేజ్మెంట్కు సపోర్ట్గా ఉంటూ సత్ర నిర్వహణలో పాలు పంచుకోవడం ముదావహం. కరివెన బ్రాహ్మణ సత్రం తిరుపతి శాఖ దినదిన ప్రవర్ధమానం చెందుతూ విరాజిల్లుతుంది. భక్తుల యొక్క ముఖ్యంగా బ్రాహ్మణ యాత్రికుల యొక్క మనసును చూరగొంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, సంశయించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. బ్రాహ్మణ బంధువులందరూ కూడా చాలా తృప్తిగా భోంచేస్తున్న వైనం చూడవచ్చు.